అసెంబ్లీ పెట్టుకో. ప్రధానంగా జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త అయితే మనం చూస్తున్నాం. ఒక పక్కన తెలంగాణ ఆత్మగౌరవం అంటున్నారు. తెలంగాణ ఆత్మగౌరవము, ప్రజాపాలన, ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన, గత ప్రభుత్వాలు చేయాలన్నటువంటి పని మేము చేస్తున్నాము అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. చాలా బాధాకరం. నేను ఎందుకు చెప్తున్నంటే తెలంగాణ మీడియా అకాడమీ కానీ, తెలంగాణ అసెంబ్లీ కమిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు కానీ, ఇవాళ జై భీము అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, వీళ్ళందరూ ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి నాయకులే. కానీ వీళ్ళు చెప్పే మాటలు రాజ్యాంగాన్ని అనుసరించి జైబీ నినాదం బలపడాలని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ వచ్చేసరికి అంతా రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ భారతదేశంలోనే ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్ర కూడా ఒక గొప్పగా చెప్పుకున్నాం. ఆ గొప్పగా చెప్పుకున్నటువంటి భారతీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరీ ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి సందర్భం ఉంది. ఆర్టికల్ 3 ప్రకారంగా ఏర్పడినటువంటి చిన్న రాష్ట్రము. ఆ చిన్న రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించినటువంటి కేసీఆర్ గారు, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. కానీ ఎప్పుడు జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు అనేకమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఇలా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఎందుకు ఈ ఇబ్బందులు కలిగినాయో, ఎందుకు ఈ ఆంక్షలు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇదే ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పత్రికను మునుగోడులో మద్దతు ఇచ్చినందుకు బిగ్ పత్రిక చేసుకున్నాడు. ఇదే శ్రీనివాసరెడ్డి మీడియా అకాడమీ చైర్మన్. ఆయన పత్రికను బిగ్ పత్రిక చేసుకొని కేసీఆర్ హయాంలో బిగ్ పత్రిక చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యిండు. ఇవాళ లేనిపోయిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెడుతున్నాడు. ఇంకో ఇది వాళ్ళ ఆలోచన విధానము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి వద్దాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి వచ్చేసరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ భూములన్నీ తన కబంధస్థల్లో పెట్టుకొని కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవాళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళు చెప్పిందే విధంగా ఈ రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకటైపోయి ఇలా చిన్న చితక పేపర్లను, చిన్న చితక రిపోర్టర్లను అణిచివేస్తే ఏరి కోత గురి చేసి ఇవాళ వాళ్ళందరి జీవితాలను ఇలా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రమాదం ఉంది. గతంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము గత గవర్నమెంట్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు విచ్చలవిడిగా జర్నలిస్టులకి ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో, ఏ జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంటే ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ 150, 100, 70, 80 అక్కడ ఎంతమంది జర్నలిస్టులు ఉంటే వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలము 120 గజాల నుంచి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఆ జర్నలిస్టుల బాధలు ఆ ప్రభుత్వాన్ని తెలిసి వాటి ఆ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. జర్నలిస్టుల స్కీమ్స్ కానీ, జర్నలిస్టులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, కరోనా సమయంలో చనిపోయినటువంటి జర్నలిస్టులు కానీ అనేక సందర్భాలు ఆ జర్నలిస్టుల కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్కి ఏమైపోయింది? ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి జర్నలిస్టులే ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నారు కదా. మరి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఎందుకు ఇన్ని ఆంక్షలు? ఏమన్నా ఉగ్రవాదుల కన్నా భయంకరంగా ఎందుకు చూస్తున్నారు? పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అవిలేనా? ఎక్కడి నుంచి వచ్చిన జర్నలిస్టులు అందరూ గతంలో ఉన్నటువంటి జర్నలిస్టులే కదా ఇప్పుడు కూడా పనిచేసే జర్నలిస్టులు. గత జర్నలిస్టులే కదా తెలంగాణ కోసం కొట్లాడిన జర్నలిస్టులు. మరి ఇప్పుడు కూడా కొట్లాడుతున్న తెలంగాణ జర్నలిస్టులే కదా. ఆంధ్ర పెత్తానం వద్దనుకునే కదా ఇవాళ ఈ జర్నలిస్టులు కొట్లాడేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 11 సంవత్సరాలు అవుతుంది. మరి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టినటువంటి ఆ అసెంబ్లీ మీడియా కమిటీ చైర్మన్ కానీ, ఆ మీడియా కమిటీలో ఉన్న సభ్యులు కానీ
వాళ్ళ కొద్దిగానన్నా ఉండల్లా ఉండొద్దా జ్ఞానము బుద్ధి? ఏం చదువుకున్నారు వాళ్ళు? ముఖ్యమంత్రి తెలియదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాల 5 నెలల 27 రోజులు అవుతుంది. 11 సంవత్సరాల 5 నెలల 27 రోజులకి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? 15 సంవత్సరాల ఎక్స్పీరియన్సు అసెంబ్లీ మీడియా హాల్లోకి పోవడానికి, అసెంబ్లీ సమావేశాలు న్యూస్ కవర్ చేయడానికి ఈ ఆంక్షలు పెడితే తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయినట్టు, ఎక్కడ తాకట్టు పెట్టినట్టు, ఎవరి దగ్గర మోకరలేనట్టు ఏమైపోతుంది? రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకటైంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి, ఇవాళ ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి, ఇవాళ అసెంబ్లీ మీడియా కమిటీ చైర్మన్ రెడ్డి. ఏంది రెడ్డిల పాలన? రెడ్డిల పాలన ఎవరికి కావాలి? ఒక పక్కన జై విధాన్, జై భీమ్, జై సంవిధాన్ అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడనో రెడ్డిల పెత్తానం. ఈ మీడియాకి ఇచ్చేటువంటి గుర్తింపు కార్డులను కూడా, అక్రిడేషన్ కార్డులను కూడా గిన్ని కుట్ర కుతంత్రాలు వేస్తే మీ ఇంట్లో నుంచి మీ సొమ్ము ఇచ్చినట్టుగా గింత భయంకరంగా చేస్తే ఇక మీడియా ఎక్కడికో పోయి ఎవరి దగ్గర పోయి మాట్లాడుతుంది? ఏమన్నా మిమ్మల్ని యాడ్స్ అడుగుతున్నారా? లేకపోతే ఆ నిస్సిలాగా ఫోటో 10 లక్షలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఫోటో దిగడానికి మీడియా వాళ్ళు లోపలికి వస్తారా? ఏంది మీ అహంకారం? ఏంది మీ బలుపు? ఎవరి కోసం? మీ అయ్యా జాగిర్ అనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రం? లేకపోతే మీ జాగిర్ అనుకుంటున్నారా? ఎవడిచ్చాడు మీకు? ఎవడు ఆ మార్కెట్లో ఉన్నారు? ఎవరు కొత్తగా పెట్టుకున్నారు? ఎవరు ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు? ఏ ఆలోచన విధానం కోసం పనిచేస్తున్నారు జర్నలిస్టులు? అంచివేస్తాము, మీ అనగదొక్కుతాం అనుకుంటే ఊకుంటారా? ఏంది అనాలోచిత ఆలోచన వల్ల? ఎవడు చెప్పింది మీకు? మీరు బతకడానికి, మీరు ఉండడానికి నలుగురు కడుపు కొట్టి మీరు బతారా? నలుగురు ఏడుపు తగిలి మీరు పోరా? ఏం చేసుకుంటున్నారు మీరు? ఎంత ఒక భాగం. ఇక ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఇంకా విచిత్రమైనటువంటి బాధ. ఇక ఐఏఎస్ ఐపీఎస్లు అయితే, దళిత ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఇక ఈ ప్రభుత్వానికి కానరారు. తెలంగాణలో పుట్టినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి, వాళ్ళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళకి ఎలాంటి పోస్టింగ్లు, వాళ్ళంతా లూప్ లైన్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు అతి తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటివరకు పోస్టింగ్లు ఇవ్వలేదు. పోస్టింగ్లు ఇచ్చిన అడపదడప పోస్టింగ్లు, వాళ్ళ లూప్ లైన్ పోస్టింగ్లు. ఇక మరి రేవంత్ రెడ్డికి కొద్దిగా అర్థమవుతుందా? అదర్ స్టేట్ వాళ్లకు బలమైన పోస్టింగ్ ఇచ్చిళ్ళు, ఒక్కొక్కరికి 3-4 శాఖలు కలిపినటువంటి పోస్టింగ్లు ఇచ్చిళ్ళు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఏమాత్రం పోస్టింగ్ లేకుండా లూప్ లైన్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు